తేజోమయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథములోని ఒక దివ్యమైన సందేశం. ఆ సందేశం ఏమిటంటే, యేసు దేవుడా, దేవుని కుమారుడా అనేక సందేశాన్ని మనము బైబిల్ పరిశీలనలో వెలుగులో మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ, ప్రపంచ ప్రేక్షక మహాశయులందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నాలో వచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించుచుండగా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. అలాగే నాకు నుండి కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట తండ్రి నీ ఆత్మ ద్వారా నాకు తెలుపమని మా ప్రభుని, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ రోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసు దేవుడా, దేవుని కుమారుడా, యేసు దేవుడా లేక మానవుడా అనేక మాటలను బైబిల్ పరిశీలనలో మనము నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒకసారి నిరూపణ జరిగిన తర్వాత నేను యేసుక్రీస్తును దేవునిగా నిరూపిస్తా అంటే నువ్వు జ్ఞానివా, అజ్ఞానివా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దొంగ బోధకులకు సవాల్ విసురుతున్నాను. యేసు దేవుడా, దేవుని కుమారుడా, దేవుడు యేసు దేవుడా, మానవుడా ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం వచ్చింది అని మనకు కుండ బద్దలు కొడతా ఉంది బైబిల్ గ్రంథం. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను పునరుత్థానుడైనందున ప్రభావంతో నిరూపింపబడెను అని ఒకసారి నిరూపణ జరిగిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఆయన దేవుడు అవుతాడు యేసుక్రీస్తు ప్రభు? దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు కదా. నిరూపించబడిన తర్వాత బైబిలే తెలియజేసిన తర్వాత, దేవుని యొక్క ఆత్మే తెలియజేసిన తర్వాత, దేవుడే తెలియజేసిన తర్వాత మళ్ళీ నువ్వు దేవునిగా యేసుక్రీస్తు ప్రభువును పెట్టడం నీకు జ్ఞానం ఉందా, అజ్ఞానం ఉందా? నువ్వు జ్ఞానివా, అజ్ఞానివా, ఆత్మజ్ఞానివా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఒక వచనాన్ని మనం తెలుసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మేము సమర్థులమని కాదు గాని మాకు సామర్థ్యము దేవుని వల్లనే అనుగ్రహించబడింది అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో సామర్థ్యం మాకు ఉన్నదని మేము గర్వపడట్లేదు. మా సామర్థ్యం మొత్తం కూడా మాకిచ్చిన వరం ఏదైతే ఉందో, మాకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడింది కనుకనే మేము గొప్ప వాళ్ళముగా దేవుని ముందు నిలబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సామర్థ్యం ఉన్నదని, మనకు బలం ఉన్నదని, మనకు జ్ఞానం ఉన్నదని, మనకు డబ్బు ఉన్నదని, మనకు అధికారం ఉన్నదని,
మనకు అన్ని హంగులను అన్ని విధాలుగా మనకు గొప్పతనం ఉన్నదని విరవిగితే అది దేవుని ఎదుట పాపం చేసిన వారు అవుతారు. యేసుక్రీస్తు ప్రభుకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, యేసుక్రీస్తు ప్రభుకు ఆత్మను అనుగ్రహించింది దేవుడు. అలాగే తన యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన ఎవరైతే 12 మంది అపోస్తులు ఉన్నారో, అన్యజనుల కోసం అపోస్తులుడైన పౌలు గారిని సంఘానికి యేసుక్రీస్తు ప్రభు శిరస్సుగా, సంఘానికి ఒక వరుడిగా ప్రదానం చేసిన ఆ యొక్క అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట మనము వింటున్నాం. ఈ రోజున మేము సమర్థులమని కాదు కానీ మాకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి జ్ఞానం ఇచ్చేది దేవుడు. మీలో జ్ఞానము కొలువగా ఉన్న ఎడల అది తండ్రి అయిన దేవుణ్ణి అడగవలెను. అది మాత్రమే కాకుండా అందరికీ ధారాళంగా దయచేయవాడని 1వ అధ్యాయం 5వ వచనము యాకోబు పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా 1వ అధ్యాయం 17వ వచనము యాకోబు పత్రికలో ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, సంపూర్ణమైన ప్రతి ఈవియు వరమును పర సంబంధమైనదై దేవుని యొద్ద నుండి వచ్చును. భూమి మీద ఏ మనిషికి, ఏ మానవునికి ఏ వరం కావాలన్నా తండ్రి అయిన దేవుని యొద్ద నుండే రావాలి. ఏ వరమైనా ఆయన యందు ఏ చంచలత్వమైనను ఏ గమనమైనా ఏ ఛాయ అయినను లేదు. ఎవరు అడ్డం వచ్చినా గాని దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడుగా దేవుడే ఆయనను ఆ యొక్క సమాధిలో నుంచి 3వ దినాన లేపాడు, తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టాడు. దేవుడే అంత ఘనత దయచేశాడు. దేవుని యొక్క ఇష్టానుసారంగా భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు కనుక దేవుడు ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టాడు. నీకు నాకు కూడా అలాంటి అవకాశం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు నడిచిన మార్గంలో నడిస్తే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నీకు గొప్ప చేస్తాడు తప్ప డైరెక్ట్ గా నీకు దేవుడు ఏనాడు కూడా నీకు డైరెక్ట్ గా ఇవ్వడు. క్రీస్తును మధ్యవర్తిగా దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు మానవుడు మాత్రమే. మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు మానవుడిగా వచ్చి భూమి మీద ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని చంపే గొప్ప అధికారము, గొప్ప శక్తి, గొప్ప ప్రభావములు ఈ భూమి మీద ఏ నరుడికి లేదు. నరుడికి జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏపాటి వాడు దేవుని దృష్టిలో అనే కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మనకు రాసి పెట్టాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. నరుని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ నరుడు దేవుని దృష్టిలో ఏపాటి వాడు. యేసు క్రీస్తు మధ్యవర్తి, క్రీస్తు యేసను నరుడు. సర్వ ప్రపంచం లోపల అందరూ కూడా దేవుని చెంతకు చేరాలని, అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని, అందరూ కూడా రక్షణ పొందాలని యేసు క్రీస్తు ప్రభును భూలోకములో ఒక కన్య గర్భాన పుట్టించి ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తబొట్టు, ఆయనకున్న శరీరము మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, దేవుని పిల్లలైన అందరూ కూడా వారి యొక్క పాపములన్నీ కూడా యేసుక్రీస్తు మీద ఉంచి ఆయనను పాపముగా చేసి ఆయనను బలి అర్పించాడు దేవుడు. ఆయన మూలంగా సమస్త మానవులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని క్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఈ సత్యమైన వాక్యం విని మీరు సరి అయిన మార్గంలో నడవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. గలతీ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నియమించాడు. నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా నా తండ్రిలో నుండి నా తల్లిలోనికి పడినది మొదలుకొని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు తన కుమారుణ్ణి అన్ని జనులలో ప్రకటించమని. ఏ భూమి మీద ఎవరికి ఏ వరం రావాలన్నా తండ్రి చేత ఆకర్షించబడిన వాడే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో దేవుడు కాదు, దేవుని కుమారుడు అని నమ్మిన వాడే వాడు రక్షణకు పాత్రుడవుతాడు, వాడు నిత్య జీవానికి పాత్రుడవుతాడు. లేకుంటే నరకమే వానికి. ఖచ్చితంగా బైబిల్ అదే విధంగా చెప్తా ఉన్నది. సృష్టించబడిన వాడు దేవుడు కాదు, సృష్టించిన వాడు గొప్పవాడు, సృష్టించిన వాడు దేవుడు. సృష్టికర్తను పూజించాలి, సృష్టించబడిన వాడిని పూజింపకూడదు. సృష్టించబడిన వాడిని పూజిస్తే
నరకానికి పాత్రులు అవుతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైన చావు చేస్తారు. కనుక బతుకున్నప్పుడే, నీ దేహంలో నీ ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని అంగీకరించో, లేకుంటే నిత్య నరకమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు. మనందరికీ ఏ విధంగానైతే దేవుడు ఆత్మను అనుగ్రహించాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా తన ఆత్మను అనుగ్రహించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. దేవుని యొక్క ఇష్టానుసారంగా భూమి మీద బతికాడు కనుక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. మనం కూడా క్రీస్తు బాటలో నడిచినట్టేదుంటే మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు అనే మాటలను, ఈ సర్వసత్యాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. గలతీ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటను, సామర్థ్యం కలగజేయవాడు తండ్రి అయిన దేవుడే. ఒకసారి సామర్థ్యం కలగజేసేది దేవుడే. అది కూడా మీరు మాట చేత గాని చేయి చేత గాని మీరు ఏం చేసినను ప్రభు అయిన యేసు పేరిట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు నీకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, అన్ని కూడా కృపను దయచేస్తాడు దేవుడు. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై విస్తరించింది. దేవుని వాక్యము అన్న కాడ యేసుక్రీస్తు ప్రభువును పెట్టడం శాపగ్రస్తులు అవుతారు. దేవుని వాక్యం అన్నా, దేవుని మాట అన్నా, దేవుని జ్ఞానం అన్నా, దేవుని వివేకం అన్నా, దేవుని సన్నిధి అన్నా, యెహోవా వాక్కు అన్నా, దేవుని వాక్కు అన్నా, దేవుడన్నా, దేవుని మాట అన్నా, ఆయన మాట అన్నా, అన్ని కూడా దేవుడే. 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మను చూస్తున్నారు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క దేవుడే సర్వమును నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ నడిపించబడతా ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఒక్క ఆత్మ చేతనే, అది కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ సర్వ సృష్టిని నడిపిస్తా ఉన్నది. తన మాట చేత ఈ సర్వ ప్రపంచాలను, సర్వ సృష్టిని కలిగజేసిన దేవుడు తన ఆత్మ చేత ఈ యొక్క సర్వ భూమి మీద తన ఆత్మ చేత ప్రతి మనిషిని బ్రతుకునిస్తా ఉన్నాడు, జీవాన్ని ఇస్తా ఉన్నాడు, కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. రాబోయే రోజులలో క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని కూడా దేవుడు ఇస్తానన్నాడు తన కృప, తన యొక్క ఆత్మ ద్వారా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముగ్గురు దేవుళ్ళు అనే యొక్క సిద్ధాంతాన్ని మర్చిపోవాలి. ముగ్గురు దేవుళ్ళు లేరు, ఇద్దరు దేవుళ్ళు లేరు, ఒకే ఒక దేవుడు. ఆయనే సర్వంతర్యామి, సర్వకృపామయుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, అన్ని సమయాలలో ఉండేవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉన్నవాడైతే ఆయన భూమి మీదకి వచ్చి చనిపోవాల్సిన అవసరం వచ్చింది అంటే? నిన్న చనిపోయిండు, ఇవాళ లేచిండు అంటే నిన్న నేడు ఏ విధంగా ఉంటాడు? ఒకే రకంగా కాదు కదా. నిన్న నేడు రేపు ఏకరీతిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంటే ఆయన గుణ లక్షణాలను బట్టి ఉన్నాడు అని అర్థం చేసుకోవాల్సిందే తప్ప ఆయన ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఉన్నవాడని ఆ మాట మాట్లాడకూడదు. దేవుడు ఉన్నవాడు అనువాడు యెహోవా, ఆయన అందరికి పైన ఉన్నవాడు, ఆయన తండ్రి సమస్తాన్ని నడిపిస్తున్నాడు, ప్రపంచాన్ని కూడా, ఈ సర్వ ప్రకృతిని, ఈ యొక్క బ్రహ్మాండాన్ని, ఈ విశ్వాన్ని తన మాట చేత కలగజేసి, తన వాక్యం ద్వారా, తన మాట చేత, తన ఆత్మ ద్వారా కలగజేసి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఆయన సర్వశక్తివంతుడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆయన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువును పెట్టడం శాపగ్రస్తులు అవుతారు. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు కాదు. దేవునికి విధేయత చూపించాడు గనుక తండ్రి చేత హెచ్చించబడి తన కుడి పార్శ్వమున దేవుడు కూర్చుండబెట్టాడు. నీవు నేను కూడా క్రీస్తు లాంటి బ్రతుకుతే మనకి కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా నిత్య జీవాన్ని ఇస్తానని మనకు ప్రతిజ్ఞ చేశాడు, హామీ ఇచ్చాడు, నిబంధన చేశాడు. ఈ మాటలన్నీ కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున అని మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాం ద్వారా, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము మోషే గారికి ఇవ్వబడ్డది. మోషే ధర్మశాస్త్రంలో లేవీలు యాజకులుగా, ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఆ క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభు
ఆ క్రమం చొప్పున, లేవీల క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు కాలేదు. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. ఇది గమనించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఆ క్రమం చొప్పున యేసుక్రీస్తును దేవుని చేత పిలువబడ్డాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు దేవుని చేత పిలువబడ్డాడు ప్రధాన యాజకుడిగా. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు, నీ నా సర్వ మానవాళి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తన కుడి పార్శ్వమున కూర్చొని. ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు దేవుడు అవుతాడా? అస్సలు అది అసాధ్యం. దేవుడు మనిషి కాదు, మనిషి దేవుడు కాలేడు. దేవుని స్థానం ఎవరికి ఇవ్వడు. దేవుడు ఒక్కడే. ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వద్దు. ఆయనకు మంత్రి అయి సలహా చెప్పేవాడు ఎవడు ఉండడు. ఆయన మాత్రమే దేవుడు. సర్వాన్ని సృజించి, సర్వ సృష్టిని కలగజేసి, సర్వ బ్రహ్మాండాన్ని కలగజేసి, సర్వ లోకాన్ని కలగజేసి, ఈ యొక్క చక్రాన్ని కలగజేసి, ఆకాశ మహాకాశాలు కలగజేసి పరిపాలిస్తున్న దేవుడు యెహోవా. ఆయన మనకు తండ్రి. ఆయన ద్వారానే సమస్తమును జరుగుతున్నాయి. యేసు దేవుడా, దేవుని కుమారుడా? యేసు దేవుడా, మనుషుడా? ఇగో ఈ మాటల ప్రకారంగా మీరు ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని మీ జీవితం లోపల క్రీస్తు దేవుణ్ణి ఏ విధంగానైతే వెంబడించాడో, మీరు ఇప్పుడు కూడా మీ విశ్వాసాన్ని బలాభివృద్ధి చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభువును ఏ విధంగానైతే 3వ దినాన్న దేవుడు లేపాడో, నేను కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా క్రీస్తు వలె ఉండి బ్రతికినట్టయితే ఉంటే, క్రీస్తుని ఏ విధంగానైతే లేపాడో నిన్ను నన్ను కూడా దేవుడు లేపి క్రీస్తు ఎక్కడ ఉంటాడో ఆ రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు దేవుడు. ఆ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువును శిరస్సుగా నియమించాడు, రాజుగా నియమించాడు. కనుక ఇదే మంచి తరుణం. ఇప్పుడే ఈ రక్షణ సువార్తను విని, సత్య సువార్తను విని, అబద్ధ బోధలన్నింటినీ కూడా కాల్చివేసి, వాటిని దూరపరిచి, అబద్ధ బోధకులకు నమస్కారం కూడా చేయకుండా ఒక పవిత్రమైన ముద్దు పెట్టుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని సత్య సువార్తను ప్రపంచం మొత్తం కూడా తెలియజేయాలని ప్రభు పేరిట మీకు కోరుతూ ఈ కొద్ది మాటలు నేను మీ సముఖంలో పూర్తి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఈ మాటలు దేవుడు ఫలించుగాక. దేవుడు మీ విరికిట్లో చిన్న ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమున కిరలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. చెప్పాలని నా హృదయంలో ఉంచిన ప్రతి మాటను నీ పిల్లలకు బోధించాను. నాయన, నీ బిడ్డలు సత్యస్వార్థను నేర్చుకుని వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సవాసము తలలో వచ్చిన ప్రతి కుమారుని మీదను, కుమార్తె మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధుల మీదను ఉడుగాక. ఆమేన్.